all of you. Okay, good evening to all of you. సో ఈరోజు నేను రైట్ షిఫ్ట్‌లో మొన్న ఫార్మ్స్ గురించి డిస్కస్ చేశాను కదా! ఓకే. ఫార్మ్స్ మన ఎఫ్ఎస్ ఎలా రాయాలి అనేది లాస్ట్ సెషన్‌లో డిస్కస్ చేశాం. సో ఈరోజు మనం కొన్ని ఎన్హాన్స్‌మెంట్స్‌ని మనం డిస్కస్ చేద్దాము. సో ఎన్హాన్స్‌మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి రియల్ టైమ్‌లో. సో అడుగుతారు. సో ఏ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్‌మెంట్స్‌ని మీరు చేశారు అని చెప్పి సో ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొన్ని కస్టమ్ ఫీల్డ్స్‌ని మనం క్రియేట్ చేయొచ్చనమాట. సో కస్టమ్ ఫీల్డ్స్‌ని క్రియేట్ చేయడానికి నేను 3 ఎగ్జాంపుల్స్‌ని తీసుకున్నాను. ఓకే. సో ఇవి మీకు డైరెక్ట్‌గా నెట్‌లో కూడా దొరుకుతాయి బ్లాగ్స్. సో ఇవి మీకు చార్ట్‌లో పెడుతున్నాను. కస్టమ్ ఫీల్డ్స్‌ని ఎలా చేస్తారు? ఎలా క్రియేట్ చేస్తారు? జస్ట్ లైక్ ఎన్హాన్స్‌మెంట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ మాస్టర్ ఉంది కదా! సో మెటీరియల్ మాస్టర్‌లో కొన్ని ఫీల్డ్స్‌ని యాడ్ చేయాలండి. ఇప్పుడు మెటీరియల్ మాస్టర్‌లో స్టాండర్డ్ మనకు ఆల్రెడీ తెలుసు. స్టాండర్డ్ మెటీరియల్ మాస్టర్ అందరికీ తెలుసు. ఓకే. MM01 అని చెప్పి అందరికీ తెలుసు. సో ఇక్కడ క్లయింట్ ఏమనొచ్చంటే కొన్ని కస్టమ్ ఫీల్డ్స్‌ని యాడ్ చేయమంటాడు. ప్రాసెస్ కోడ్ ఇదొక కస్టమ్ ఫీల్డ్. దీన్ని యాడ్ చేయమన్నాడు. ఓకే. సో ఇది నీకు నార్మల్‌గా ప్లాంట్ అండ్ డేటా స్టోరేజ్‌లో మెటీరియల్ వ్యూస్‌లో దొరుకుతుంది. కానీ ఈ ఫీల్డ్ నీకు దొరకదు. ఈ ఫీల్డ్‌ని నువ్వు యాడ్ చేయాలి దీంట్లో. ఎలా యాడ్ చేస్తావు? అలాగే రేపొద్దున పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్‌లో కొన్ని ఫీల్డ్స్‌ని యాడ్ చేయమంటాడు. కస్టమ్ ఫీల్డ్స్‌ని. అవి ఎలా యాడ్ చేయాలి? సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తే మిగతాయి కూడా అర్థమవుతాయి మీకు. సో ఇది ఒక సెకండ్ ఎగ్జాంపుల్. ఇది ఏంటంటే సో ఇప్పుడు మనకి మెటీరియల్ మాస్టర్‌లో బేసిక్ డేటా ఉంది కదా! బేసిక్ డేటాలో సో ప్యాకింగ్ సైజ్ అండ్ మెటీరియల్ సైజ్. చూడండి ఇక్కడ మనకి మెటీరియల్ మాస్టర్‌లో ఎళ్తే మనకి MM01లోకి ఎళ్తే లేకపోతే MM02 చూద్దాం. 02 గాని, 03 గాని. బేసిక్ డేటా. సో ఇక్కడ చూడండి మనకి. సో బేసిక్ డేటా 1. సో ఇది బేసిక్ డేటా 1. బేసిక్ డేటా 1లో సో బేసిక్ డేటా 1లో గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్ ఇయన్నీ ఉంటాయి కదా! ఇక్కడ కొన్ని ఫీల్డ్స్‌ని యాడ్ చేయమంటాడు క్లయింట్. ఓకే. సో ఈ ఫీల్డ్స్‌ని యాడ్ చేయమన్నప్పుడు ఏం చేయాలి? మా సిస్టమ్ పని చేయట్లేదు. ఓకే. సో చూపిస్తాను దీంట్లో. సో బేసిక్ డేటా 1 అని కనబడుతుంది కదా! ఓకే. సో ఈ బేసిక్ డేటా 1 అని ఉంది. సో ఇక్కడ మనకి ఇదొక ఫీల్డ్ యాడ్ చేయమన్నాడు. ఓకే. సో ఈ ఫీల్డ్‌ని యాడ్ చేయాలంటే మనం SAPలో ఎలా చేస్తాం? సో ప్యాకింగ్ సైజ్, మెటీరియల్ సైజ్ ఫీల్డ్. ఓకే. ఈ ఫీల్డ్‌ని SAPలో యాడ్ చేయమంటాడు. సో ఇది యాడ్ చేయాలంటే సో దీన్నేంటంటే కస్టమ్ ఫీల్డ్ అంటారు. ఓకే. కస్టమ్ ఫీల్డ్. సో అలాగే మెటీరియల్ మాస్టర్‌లో ఇక్కడ వ్యూస్ ఉన్నాయి కదా! ఈ వ్యూస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. టాబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అవి యాడ్ చేయాలంటే ఏం చేయాలి? అనేది టాపిక్. ఓకే. ఇది మెటీరియల్ మాస్టర్ అవ్వచ్చు, లేకపోతే వెండర్ మాస్టర్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ మాస్టర్ డేటా అవ్వచ్చు. లేకపోతే మనకి POలో పర్చేజ్ ఆర్డర్‌లో కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేయమనొచ్చు, మీగోలో యాడ్ చేయమనొచ్చు, ఇన్వాయిస్‌లో యాడ్ చేయమనొచ్చు. ఏది చేసినా సరే సొల్యూషన్ ఇస్ జస్ట్ లైక్ ఎన్హాన్స్‌మెంట్ అంటాం. సో ఇది ఎన్హాన్స్‌మెంట్. వన్ కైండ్ ఆఫ్ మనకి ఎన్హాన్స్‌మెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ వచ్చింది. సో క్లయింట్ ఏమన్నాడంటే సో నాకు మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు బేసిక్‌గా ప్యాకింగ్ సైజ్ లేదా మెటీరియల్ సైజ్‌ని యాడ్ చేయమన్నాడు. అర్థమవుతుందా? రిక్వైర్మెంట్ అర్థం కావట్లేదా? సో ఈ రిక్వైర్మెంట్‌ని క్లయింట్ యాడ్ చేయమన్నాడు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? అనేదే కాన్సెప్ట్. ఓకే. సో రియల్ టైమ్‌లో మనకి ఇవన్నీ కూడా సో ఎవాపర్ హెల్ప్ లేకుండా మనకి వర్కౌట్ అవ్వదు. ఓకే. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎన్హాన్స్‌మెంట్స్ అన్నీ కూడా ఎవాపర్ రిక్వైర్మెంట్ ఉంటది. అది మెటీరియల్ మాస్టర్‌లో అవ్వచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ వెండర్ మాస్టర్ అవ్వచ్చు, లేకపోతే POలో అవ్వచ్చు, గూడ్స్ రిసీట్ అవ్వచ్చు, ఇన్వాయిస్. దీంట్లో కొన్ని కస్టమ్ ఫీల్డ్స్‌ని యాడ్ చేయమంటాడు. ఓకే. సో కస్టమ్ ఫీల్డ్స్‌ని యాడ్ చేయమన్నప్పుడు మీకు టేబుల్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. టేబుల్స్. సో టేబుల్స్ అంటే తెలుసు కదా మీకు. సో టేబుల్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అంటే మెటీరియల్ మాస్టర్‌కి సంబంధించిన టేబుల్స్ తెలియాలి. ఓకే. అలాగే వెండర్ మాస్టర్‌కి సంబంధించిన ఏదైనా కస్టమ్ ఫీల్డ్స్ యాడ్ కస్టమర్ వెండర్‌కి సంబంధించింది తెలియాలి. బిజినెస్ పార్ట్నర్‌కి సంబంధించిన టేబుల్స్ తెలియాలి. ఓకే. సో టేబుల్స్ తెలిస్తే మనకి వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే. సో ఇది వన్ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్‌మెంట్ కింద మనం చెప్తామన్నమాట. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఈ మెటీరియల్ సైజ్ అనేది మనకి సో MARA టేబుల్‌లో దొరుకుతుందండి మనకి. ఎక్కడ దొరుకుతుంది? సో MARA టేబుల్‌లో దొరుకుతుందన్నమాట. కాబట్టి ఎన్హాన్స్ MARA టేబుల్ విత్ అపెండ్ స్ట్రక్చర్ విచ్ హాస్ ద కస్టమ్ ఫీల్డ్స్. అంటే సో ఒకసారి మనం లేకపోతే ECC ఓపెన్ చేద్దాం.
ఇది కూడా అయిపోయింది అనుకుంటా, వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే, సో మీకు మెటల్ మాస్టర్ తెలుసు, SC16 లోకి వెళ్ళి ఓకే, సో MARC టేబుల్, సో MARC టేబుల్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసినా మీకు సో ఇక్కడ ఫీల్డ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. లేదా మీకు ఆల్రెడీ చెప్పాను, సో SC11లో సో MARCలోకి వెళ్ళి క్లిక్ చేసినా మీకు ఫీల్డ్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు క్లయింట్ చెప్పిన ఫీల్డ్ ఏంటంటే ఓవరాల్గా ఈ ఫీల్డ్ మనకి సో మెటీరియల్ సైజ్ అనే ఫీల్డ్ మనకి ఏ టేబుల్లో దొరుకుతుంది అనేది మనం సెర్చ్ చేయాలి. ఫస్ట్ మెటల్ మాస్టర్ రిలవెంట్ టేబుల్స్ చెప్తారు. సో మనం జస్ట్ ఇక్కడ మెటీరియల్ సైజ్ అని చెప్పి టైప్ చేస్తే మనకి సో ఇక ఏం కనపడలేదు ఇక్కడ. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఈ ఫీల్డ్ అనేది లేదు. సో ఈ ఫీల్డ్ లేదు కాబట్టి సో క్లయింట్ ఫీల్డ్ ఏం చేశాడంటే ZZMSIJD అని చెప్పి వాడు ఎవాపర్ క్రియేట్ చేశాడు. అంటే ఏంటి, మెటీరియల్ మాస్టర్లోనే ఈ ఫీల్డ్ దొరకట్లేదు దీనికి, కాబట్టి దీన్ని కస్టమ్ ఫీల్డ్స్ అన్నాం. ఇప్పుడు మెటీరియల్ సైజ్ అనేది ఇక్కడ నీకు దొరకట్లేదు, ఏ టేబుల్లో దొరకట్లేదు. సో కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఎవాపర్ ఏం చేస్తాడు, ఇక్కడ ఒక కొత్త ఫీల్డ్ని యాడ్ చేస్తాడు అన్నమాట. సో ఇక్కడ ఒక కొత్త ఫీల్డ్ని యాడ్ చేస్తే అది టేబుల్ లెవెల్లో యాడ్ అయిపోతుంది. సో టేబుల్ లెవెల్లో మీకు సో బ్యాక్ ఎండ్ వెళ్తే మీకు ఇట్లాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కదా. ఓకే, సో ఇక్కడ మీకు ఎన్ని లైన్ ఐటమ్ డబుల్ చేస్తే ఇది ఫీల్డ్ నేము, ఇది టెక్నికల్ నేమ్. ఓకే, అంటే MARC బేసిక్ డేటా అందులో స్టోర్ అవుతుంది కాబట్టి ఓకే, సో ఇందులో వాడు సో కస్టమ్ ఫీల్డ్ని యాడ్ చేశాడు. కస్టమ్ ఫీల్డ్ని యాడ్ చేయాలంటే ఏంటి, మనకి ఇక్కడ సో ఎప్పుడైనా సో మనకి అబాప్ డిక్షనరీలో సో ఎవాపర్కి మాత్రం యాక్సెస్ ఉంటుంది ఎక్స్క్లూజివ్. ఇక్కడ ఏంటంటే ఒక ఫీల్డ్ క్రియేట్ చేశాడు. ఓకే, క్రియేట్ అని చెప్పి క్రియేట్ చేయొచ్చు అనమాట మనం కూడా. బట్ ఏంటంటే ఎవాపర్కి మాత్రమే రియల్ టైంలో యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫీల్డ్ని యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఓన్లీ ఎవాపర్కి మాత్రమే ఉంటుంది. సో ఎవాపర్ ఏంటంటే ఒక ఫీల్డ్ని లెంత్ని ఓకే షార్ట్ డిస్క్రిప్షన్ని క్లయింట్ డేటా ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఎవాపర్కి తెలుస్తుంది అన్నమాట. ఫీల్డ్ని యాడ్ చేయొచ్చు. సో ఆ ఫీల్డ్ని ఇక్కడ జెడ్ అని కానీ వై కానీ అని కనబడితే అది రియల్ టైంలో కస్టమ్ ఫీల్డ్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదైనా ఫీల్డ్ మనం టేబుల్ లెవెల్లో యాడ్ చేయాలి అనుకుంటే సో ఇలా మనం ఇక్కడ సో టేబుల్ లెవెల్లో యాడ్ చేస్తాం అనమాట. సో అది ఎక్స్క్లూజివ్గా సో ఎవాపర్కి మాత్రమే ఉంటుంది ఆ యాక్సెస్. ఓకే, కాబట్టి మారా టేబుల్లో ఒక కొత్త ఫీల్డ్ని వాడు యాడ్ చేశాడు. ఇక దీని లెంత్ కూడా 5 అని చెప్పి ఇవ్వడం జరిగింది. నౌ సెలెక్ట్ రిలవెంట్ నోడ్ ఇన్ SPRO అని చెప్పి చూడండి, ఇక్కడ కాన్ఫిగరేషన్ ది మెటీరియల్ క్రియేట్ ప్రోగ్రామ్ ఫర్ కస్టమైజ్డ్ సబ్ స్క్రీన్స్. సో ప్రోగ్రామ్స్ ఇవన్నీ క్రియేట్ చేసేది రియల్ టైంలో అబాప్ కన్సల్టెంట్ మాత్రమే ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, దీన్ని క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళాడు. సో ఇది ఇక్కడ ఇండస్ట్రీ, రీటైల్ ఇండస్ట్రీ అని తీసుకున్నాడు. సో ఇది ఏ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫీల్డ్. ఓకే, ఫీల్డ్ ఎన్హాన్స్మెంట్, ఫీల్డ్ గ్రూప్, ఓకే షార్ట్ డిస్క్రిప్షన్, రెస్పాన్సిబుల్. సో ఇది అబాప్ కాబట్టి అబాప్ సంబంధించింది ఇచ్చాడు. ఇది అబాప్ పర్స్పెక్టివ్ లో సో వాడు ఒక మెటీరియల్ సైజ్ సంబంధించింది క్రియేట్ చేసేసాడు, ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసేసాడు. సో మారాలోకి వెళ్ళి ZZSM సైజ్ అని చెప్పి వాడు కొత్తది ఫీల్డ్ క్రియేట్ చేశాడు అన్నమాట. సో ఇది ప్రోగ్రామ్ లెవెల్లో కూడా దీన్ని యాడ్ చేశాడు. ఓకే, సో ఇవన్నీ ప్రోగ్రామ్ లెవెల్లో మీకు తెలియదు, ఇవన్నీ కూడా రియల్ టైంలో అబాపర్ మాత్రమే చేయగలుగుతారు. సో ఇవన్నీ మారా టేబుల్లో ప్రోగ్రామ్ లెవెల్ యాడ్ చేశాడు. సో ఆ తర్వాత కాన్ఫిగరేషన్ డిఫైన్ స్ట్రక్చర్ డేటా స్క్రీన్ ఫర్ ఈచ్ స్క్రీన్ సీక్వెన్స్. ఇది మనం FI కన్సల్టెంట్ సో MM కన్సల్టెంట్ చేయాల్సింది. ఓకే, సో ఇది కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ని యాడ్ చేశాడు. ఇది కూడా వాడిదే కంప్లీట్ గా. ప్రోగ్రామ్ అంటే వాడే యాక్సెస్, మన దగ్గర ఉండదు. ఓకే, దీనికి సంబంధించిందంతా యాడ్ చేసిన తర్వాత ఫైనల్ గా అవుట్పుట్ మీకు ఇలా పడుతుంది. అంటే సింపుల్ గా మాట్లాడితే ఒక కస్టమ్ ఫీల్డ్స్ రేపు పొద్దున్న ఇదే మీరు ఇంటర్వ్యూలో చెప్తే డెఫినెట్ గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కస్టమ్ ఫీల్డ్స్ ని మెటీరియల్ సైజ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఆ ఫీల్డ్ మనకి SAPలో దొరకకపోతే ఓకే, ఇది కస్టమ్ ఫీల్డ్ అంటే ఏంటి, ఫీల్డ్ అనేది ఈ ఫీల్డ్స్ పైన కనబడే ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్డ్స్ అన్ని కూడా మనకి కొన్ని ఫీల్డ్స్ మనకు దొరకకపోతే అబాపర్ చేత మనం చేయిస్తాం. సో అవి కస్టమ్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేయిస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం జనరల్ గా యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్, MM కన్సల్టెంట్ కింద మన రోల్ ఏంటి ఫస్ట్ మనం దీనికి సంబంధించి CR ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి CR ప్రిపేర్ చేసుకొని సో రెస్పెక్ట్ టు అప్రూవల్స్ తీసుకొని ఓకే, సో FS రాయాలి. సో FS లో మనం లాజిక్ ఏమి ఇస్తాము, సో ఇక్కడ ప్యాకింగ్ సైజ్, మెటీరియల్ సైజ్. సో ప్యాకింగ్ సైజ్, మెటీరియల్ సంబంధించి మనకి ఫీల్డ్స్ ఏమైనా ఉంటే టేబుల్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది ఆ టేబుల్స్
అలాగే ఈ ప్యాకింగ్ సైజ్ అనే ఫీల్డ్ అనేది దొరకలేదు కాబట్టి మనం ఎవాపర్తో డిస్కస్ చేసి ఈ ఫీల్డ్ ని మనం క్రియేట్ చేయించడానికి ఒక ఎఫ్ఎస్ రాసిస్తే అప్పుడు ఎవాపర్ అనేవాడు వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, ఒకవేళ మీ క్లయింట్ సో ఇన్సిడెంట్ కానీ సర్వీస్ రిక్వెస్ట్ కానీ రైజ్ చేస్తే సో ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి సిఆర్ ప్రాసెస్ కాబట్టి అట్లీస్ట్ 6 days పడుతుంది, 5 days పట్టొచ్చు కాబట్టి సో దీనికి సిఆర్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ప్రాపర్ అప్రూవల్ తీసుకోవాలి కాబట్టి ఇది ఇన్ని రోజుల్లో సాల్వ్ కాదు కాబట్టి దీనికి మేము సిఆర్ ప్రిపేర్ చేస్తాం అని చెప్పి చెప్పాల్సి వస్తుంది అన్నమాట. లాస్ట్ క్లాస్లో మీకు అన్ని డిస్కస్ చేస్తాం. సో ఇందుకు ఇప్పుడు ఇది మెటీరియల్ సైజ్ అనే ఫీల్డ్ని మీరు యాడ్ చేయాలి అంటే సో ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుంది అంటే మనకి టేబుల్ లెవెల్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో టేబుల్ లెవెల్లో యాడ్ చేయాలంటే మనకి సో అబాప్ డిక్షనరీలో వాడు యాడ్ చేస్తే ఇక్కడ కనపడుతుంది అనమాట. ఓకే, సో ఇది ప్రోగ్రామ్ కస్టమర్ ప్రోగ్రామ్ కాబట్టి దానికి ప్రోగ్రామ్ కూడా వాడు రాశాడు అనమాట. సో ఇందులో ఇవన్నీ రాసుకున్నాడు ప్రోగ్రామ్స్, ఇవన్నీ ప్రోగ్రామ్ రాశాడు. ఓకే, దాని ప్రోగ్రామ్లో మాడిఫికేషన్స్ ఇవన్నీ కూడా. సో అప్పుడు మాత్రమే నీకు సో మెటీరియల్ సైజ్ అనే ఫీల్డ్ అనేది నీకు కనపడుతుంది. చూసారా? సో అంటే ఏంటి, స్టాండర్డ్ ఎస్ఏపిలో మనకి వర్కౌట్ అన్నప్పుడు మనం సో ఇవన్నీ కూడా గ్యాప్ ఎనాలిసిస్ లో పార్ట్ అనమాట. రైస్ అంటే గ్యాప్ ఎనాలిసిస్. ఓకే, సో కాబట్టి సో ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనకి పార్ట్ ఆఫ్ ది ఎన్హాన్స్మెంట్స్ లోకి వస్తాయి అన్నమాట. ఓకే, సో అండ్ ఇలాంటిదే ఇదే రేపొద్దున ఎగ్జాంపుల్ కింద మీరు ఇంటర్లో చెప్పాలి. సో ఇలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎంఎం సంబంధించింది అయితే మనం కన్ఫామ్ గా ఎంఎం అయితే మనం ఎంఎం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ సో మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు బేసిక్ గా ఓకే సో ఇక్కడ కస్టమ్ సబ్ స్క్రీన్ యాడ్ అవ్వాలంటాడు. ఇక్కడ చూడండి ఈ మెటీరియల్ కింద ఇంకో స్క్రీన్ అనేది యాడ్ అవ్వాలి. సో ఇక్కడ ఈ స్క్రీన్ కూడా యాడ్ చేసి అలాగే కస్టమ్ ట్యాబ్ కూడా యాడ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి కస్టమ్ ట్యాబ్స్ కూడా యాడ్ చేశాడు. ఓకే, కస్టమ్ ట్యాబ్స్ కానీ కస్టమ్ ఫీల్డ్స్ కానీ లేదా కస్టమ్ సబ్ స్క్రీన్, ఇది కస్టమ్ సబ్ స్క్రీన్. సో ఇది కస్టమ్ సబ్ స్క్రీన్, ఇది కస్టమ్ ట్యాబ్. సో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి చేయాలంటే అవాపర్తోనే అవుతుంది ఇది. ఓకే, సో ఇవన్నీ కూడా జీ ప్రోగ్రామ్స్ రాయాలి బ్యాక్ ఎండ్ లో, అప్పుడు మాత్రమే ఇది అవుతుంది, లేకపోతే అవదు. ఓకే, సో ఎప్పుడైనా ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ట్యాబ్స్ క్రియేట్ చేయాలంటే అవాపర్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అర్థమవుతుందా మీకు? ఓకే, సో ఈ రిక్వైర్మెంట్ లో మీ రోల్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో in this block we are going to learn insert your own custom tab or subscreen into MetalMaster transactions MM01, MM02, MM03. సో మనకి సో మెటీరియల్ మాస్టర్ లో మనకి సో MM01, MM02, MM03 మూడిట్లోనూ కూడా సో కస్టమ్ ట్యాబ్ లేదా కస్టమ్ స్క్రీన్ అనేది మనకు కనపడాలి. సో దీన్ని ఎస్ఏపిలో మనం ఎలా చేస్తారు అంటే సో ఫస్ట్ ఎప్పటిలాగా మీరు సిఆర్ రైస్ చేయాలి. సో సర్వీస్ నో 2లో సిఆర్ రైస్ చేసి అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకున్న తర్వాత ఎఫ్ఎస్డి రాయాలి. సో ఎఫ్ఎస్డి రాసి సో అవాపర్కి ఇవ్వాలి. సో అవాపర్కి రిక్వైర్మెంట్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, క్లయింట్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత మీరు సో ఎంఎం సంబంధించిన కాన్ఫిగరేషన్ అయితే ఎంఎం సంబంధించిన మనం ఇన్వాల్వ్మెంట్ అవుతాం. సో అట్లాగే మనకి బేసిక్ గా సో ఇది అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్లి సో అవాప్ సంబంధించిన వర్క్ బెంచ్ రిక్వెస్ట్లు, ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు అన్నింటికి రెస్పాన్సిబుల్ మీరే. ఓకే, సో వర్క్ బెంచ్ రిక్వెస్ట్లు, కస్టమైజ్ రిక్వెస్ట్లు రెండింటిని మనం క్వాలిటీలో పంపించి టెస్టింగ్ చేస్తాం. సో టెస్టింగ్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్స్ ఇవ్వాలి మనం. ఈ ఫీల్డ్స్తో మనం పోస్ట్ అయితే పోస్ట్ అవ్వాలి. సో అది టెస్టింగ్ అంటాం. సో రిక్వైర్మెంట్ చూడండి, టు యాడ్ న్యూ ట్యాబ్ ఇన్ ది అడిషనల్ డేటా సెక్షన్ MM01 ట్రాన్సాక్షన్. సో MM01 ట్రాన్సాక్షన్ లో మనకి అడిషనల్ డేటా ట్యాబ్ అనేది యాడ్ అవ్వాలంట. ఓకే, యాడ్ న్యూ అడిషనల్ డేటా స్క్రీన్ అనేది యాడ్ అవ్వాలి. యూ కెన్ ఫైండ్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ ది రిక్వైర్డ్ బిలో. సో ఇది సో కొత్తగా యాడ్ చేశాడు డిఐసిటి. అంటే ఎందుకు యాడ్ చేయాల్సి వస్తుంది అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ అలా ఉంటుంది. ఓకే, సో క్లయింట్ సంబంధించిన కొన్ని న్యూ ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ మనకి ఇందులో ఉండవు, స్టాండర్డ్ ఎస్ఏపిలో ఉండవు, రెడీమేడ్లో. సో అలాంటప్పుడు ఏంటి అన్ని కూడా గ్యాప్ ఎనాలిసిస్ కింద కవర్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫీల్డ్స్ని మనం యాడ్ చేయాలి, లేకపోతే స్క్రీన్స్ యాడ్ చేయాలి, కస్టమ్ సబ్ స్క్రీన్స్ యాడ్ చేయాలి. సో అన్నప్పుడు మనకి సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మనం చేయాల్సి దీనికి అవాప్ ప్రోగ్రామ్ కూడా రాయాలి. సో అవాప్ ప్రోగ్రామ్ రాయాలంటే ఎఫ్ఎస్డి రాసి ఇవ్వాలన్నమాట, ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ రాసి ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూడండి SPRO SAP లాజిస్టిక్ మెటల్ మాస్టర్ కాన్ఫిగరేషన్. ఓకే, చేంజ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది మెటల్ మాస్టర్. హియర్ యూ విల్ ఫైండ్ ద
కంప్లీట్ స్టెప్స్ టు అచీవ్ దిస్ రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ ఇలా మనం అచీవ్ చేయాలి అంటే ఇది ఈ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఓకే. సో కాన్ఫిగరేషన్ మెటల్ మాస్టర్ ఎప్పుడు కూడా లాజిస్టిక్ జనరల్ లో ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళాడు. ఓకే. దీంట్లోకి వెళ్ళిన తర్వాత సో క్రియేట్ ప్రోగ్రామ్ ఫర్ కస్టమైజ్డ్ సబ్ స్క్రీన్స్. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది చూడండి, క్రియేట్ ప్రోగ్రామ్ ఫర్ కస్టమైజ్డ్ సబ్ స్క్రీన్స్. అంటే ఎస్ఏపిలో ఇలాంటి న్యూ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ కానీ సో ఇవి కానీ యాడ్ అవ్వాలంటే కంపల్సరీగా దీనికి కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ స్క్రీన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. అంటే ఈ స్క్రీన్ లోకి రావాల్సిందే మనం. సో ఈ స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత అబాప్ కన్సల్టెంట్ ఏంటంటే ఒక కొత్త గ్రూప్ ని జెడ్ తో క్రియేట్ చేస్తాడు. ఎప్పుడైనా సరే టీ కోడ్స్ కానీ టేబుల్స్ కానీ ఓకే ప్రోగ్రామ్స్ కానీ జెడ్ తో ఉన్నాయి అంటే సో అబాప్ కన్సల్టెంట్ తో కూర్చొని చేయించినవి అని అర్థం. ఓకే. సో అంటే అబాపర్ చేయించినవి, స్టాండర్డ్ ఎస్ఏపి కాదు, ఇవన్నీ కూడా అబాపర్ తో కూర్చొని చేయించినవి అని అర్థం. ఓకే. సో దీనికి సంబంధించి మీకు జీ ప్రోగ్రామ్ అన్ని కూడా ఇక్కడ సో వాడు రెడీ చేస్తాడు అబాపర్. జీ ప్రోగ్రామ్ అనాలి, జెడ్ టేబుల్ జీ టేబుల్ అనుకోండి, జెడ్ టేబుల్ అనుకోండి, జీ టేబుల్స్ అన్నారు. ఓకే. సో అలాగే సో దీనికి సంబంధించి డిఫైన్ స్ట్రక్చర్ డేటా స్క్రీన్ సీక్వెన్స్ అని చెప్పి ఈ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళాడు. సో ఇది కంప్లీట్ గా అబాప్ సంబంధించింది. ఇది కూడా టాప్ పేజెస్. సో ఇక్కడ వాడు యాడ్ చేశాడు ఫీల్డ్ ని. ఇది మనం కూడా చేయొచ్చు. ఇది చూస్తుంటే దీంట్లో ప్రోగ్రామ్ ఏమీ లేదు, ఇక్కడ దాకా అయితే ప్రోగ్రామ్ ఏమీ లేదు, ఇది మనమే చేయొచ్చు, ఇప్పుడే మనం చేసుకోవచ్చు. ఓకే. ఫీల్డ్ ని యాడ్ చేసుకోవచ్చు దీని ప్రకారం వెళ్ళి. ఓకే. కానీ ఏంటంటే ప్రోగ్రామ్ లింక్ ఉంటుంది అన్నమాట కంపల్సరీగా. ఇదిగోండి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ని యాడ్ చేస్తాడు. ఇది MM01 ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? సో నౌ వి ఫైండ్ ద స్క్రీన్ ఎగ్జాంపుల్, వి వాంట్ టు కాపీ ద ఎగ్జిస్టింగ్ స్క్రీన్, నావిగేట్ ద స్టేటస్. సో ఈ ప్రోగ్రామ్ యాడ్ చేశాడు. సో కాపీ ద స్క్రీన్ ఇంటూ జెడ్ ప్రోగ్రామ్. దీన్ని వాడి ప్రోగ్రామ్ రాయకుండా ఇది వర్కౌట్ అవ్వదు, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ రాయాల్సి ఉంది. సో స్టాండర్డ్ ప్రోగ్రామ్ ని వాడు జెడ్ ప్రోగ్రామ్ తో లింక్ చేస్తాడు అనమాట. సో జస్ట్ ఇలా క్రియేట్ చేశాడు. ఓకే. ఈ ప్రోగ్రామ్స్ అన్ని సీక్వెన్స్ కి ఇట్లన్నిటికి యాడ్ చేస్తే మనకి ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఇక్కడ ఇవన్నీ యాడ్ చేస్తాడు, వాడే చేస్తాడు. ఓకే. సో ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇవన్నీ యాడ్ చేశాడు. సో ఇది MM01 లో అప్పుడు కస్టమ్ ట్యాబ్ అలాగే కస్టమ్ సబ్ స్క్రీన్ కూడా యాడ్ అయింది. సో ఈ రిక్వైర్మెంట్ మీరు చెప్పొచ్చు. ఓకే. ఈ రిక్వైర్మెంట్ మీరు ఏం చెప్పాలి? సో యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్, సో ఐ నీడ్ టు గెట్ ద బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. Okay, so business requirement is creation of customizing material master. So and we want to add new tabs and new subscreen SAP MM01 T code. Okay, and also it is applicable to MM02 MM03 T code. So now as a function consultant, I gather all the information from the business. Okay, then I connect to my ABAPer and discuss this information. So how to create a custom tab and custom subscreen. So అబాపర్ చేస్తాడు ఇదంతా కూడా. సో అబాపర్ వెంట్ టు దిస్ కాన్ఫిగరేషన్. ఓకే. సో ఈ కాన్ఫిగరేషన్ నుంచి చెప్పాలి. మెటల్ మాస్టర్ లో మనకి సో వి హ్యావ్ అన్ ఆప్షన్ కాన్ఫిగరేషన్ ఇన్ ది మెటల్ మాస్టర్. మెటల్ మాస్టర్ లో మాకు ఆప్షన్ ఉంది క్రియేట్ ప్రోగ్రామ్ ఫర్ కస్టమైజ్ సబ్ స్క్రీన్ అని చెప్పాలి. సో ఈ ప్రోగ్రామ్ మనకి అంటే ఏంటి, మెటల్ మాస్టర్ లో ఇది చేయాలంటే ఈ ప్రోగ్రామ్ కస్టమైజ్ సబ్ స్క్రీన్ ప్రోగ్రామ్ సంబంధించి మెటల్ మాస్టర్ లో మనకి ఈ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్ అబాపర్ చేత చేయించాలి. ఇక్కడ వాడు జెడ్ జీ ఫంక్షన్ గ్రూప్ రాస్తాడు. ఓకే. షార్ట్ టెక్స్ట్ ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళాలండి. సో డిఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ది డేటా స్క్రీన్ ఫర్ ఈ సీక్వెన్స్. సో ఇందులో వాడు స్క్రీన్ సీక్వెన్స్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది అని చెప్పాలి. సో ఈ మిగతా అన్ని కూడా రెస్ట్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ సబ్ స్క్రీన్ ఇవన్నీ కూడా వాడు యాడ్ చేస్తాడు అబాపర్. సో ఫైనల్ గా మనకు టెస్ట్ చేయాలని చెప్పాలి. మీరు చేసే పని ఏంటంటే రేపొద్దున ఈ ట్యాబ్ యాడ్ చేసిన తర్వాత టెస్ట్ చేయాలి. అంటే MM01 లోకి వెళ్ళి సో ఇవి మీరు ఫిల్ చేయాలి. ఈ డేటాను ఫిల్ చేసి టెస్ట్ చేయాలి, అది సక్సెస్ఫుల్ గా అవుతుందా లేదా. ఓకేనా. సో కాబట్టి ట్యాబ్ ని కానీ ఫీల్డ్స్ ని కానీ యాడ్ చేయడం అన్ని కూడా మనకి కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ లోకి వస్తాయి అన్నమాట. నా మెటీరియల్ సైజ్ చెప్పాను. ఇప్పుడు సో ట్యాబ్ ఒకటి, కస్టమ్ ట్యాబ్ ఒకటి, కస్టమ్ సబ్ స్క్రీన్ ఒకటి చెప్పాను. ఓకే. సో ఇది కూడా సో ఇదేంటిది ప్లాంట్ అండ్ డేటా స్టోరేజ్ లో ప్రాసెస్ కోడ్ ని యాక్టివేట్ చేయాలి. అంటే ఫీల్డ్ ఇందాకలాగా ఇది కూడా అంటే ఏంటి, ఈ వెటర్లబియస్ లో మనకి జనరల్ ప్లాన్ డేటా స్టోరేజ్ లో ఇవి ఎగ్జాంపుల్ తో మీరు చెప్పినట్లయితే ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్. ఓకే. ఇవన్నీ చేసేది అబాప్ డిక్షనరీలో యాడ్ చేయటం, ఫీల్డ్ ని యాడ్ చేయటం. కొత్త ఫీల్డ్ ని యాడ్ చేసి ఇవన్నీ దొరకవు మనకి ఎస్ఐబిలో కాబట్టి జెడ్ తో యాక్టివేట్ చేస్తాడు. ఈ ఫీల్డ్స్ అన్ని ఫీల్డ్ ని ఇక్కడ యాడ్ అయ్యి చూసారా. సో ఇందాకలాగా. సో అలాగే దీనికి ఒక ప్రోగ్రామ్ రాస్తాడు బ్యాక్ ఎండ్ లో. ఇది ప్రోగ్రామ్.
సో ఇవన్నీ కూడా అబాప్ కన్సల్టెంట్ చేస్తాం. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు రియల్ టైంలో అబాప్ కన్సల్టెంట్తో కూర్చొని చేయించాము అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్. సో ఎన్హాన్స్మెంట్స్ అంటే రియల్ టైంలో కొత్త ఫీల్డ్స్ని కానీ ట్యాబ్స్ కానీ సబ్ స్క్రీన్స్ కానీ ఓకే. సో మన ఇవన్నీ కూడా మనకి ఎక్స్టెన్షన్ అంటే ఫీల్డ్స్ ఎక్స్టెన్షన్ కాబట్టి ఇవన్నీ ఎన్హాన్స్మెంట్ అంటే ఉన్న ఫంక్షనాలిటీని యూజ్ చేసుకొని మనం సో ఎన్హాన్స్ చేస్తున్నాము. సో ఈ ఆల్ కేసులో కూడా మీరు ఎఫ్ఎస్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఎఫ్ఎస్ రాయాల్సి ఉంటుంది. మెటీరియల్ మాస్టర్ సంబంధించిన టీ కోడ్స్ నీకు ఎలా అయితే తెలుస్తుందో అలాగే మెటీరియల్ మాస్టర్ టేబుల్స్ కూడా నీకు తెలుసుంటాయి. సో టేబుల్స్లో మనకి చాలా టేబుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో మెటీరియల్ మాస్టర్ టేబుల్ ఇన్ ఎస్ఏపి. ఓకే. సో ఈ టేబుల్స్ చాలా ఉంటాయి మీకు మెటీరియల్ మాస్టర్లో. సో ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క వ్యూ సంబంధించి కూడా ఉంటాయి. సో మెటీరియల్ సంబంధించి జనరల్ డేటా చూడాలంటే ఎంఏఆర్ఏ. సో ఇన్ని టేబుల్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు వాడు క్లయింట్ ఏ ఫీల్డ్ అంటే దేనికి సంబంధించి చెప్తున్నాడు. ప్లాంట్ డేటా అయితే దీనికి ఫీల్డ్ ఎంఏఆర్సి. ఓకే. సో అలాగే మనకి సో ఇక్కడ మనకి రెస్పెక్ట్ యూనిట్ మెజర్మెంట్ సంబంధించి ఎంఏఆర్ఎం, జనరల్ డేటా అయితే ఎంఏఆర్ఏ. ఓకే. సో అంటే ఏంటి ఒక్కొక్క ట్యాబ్ సంబంధించి సేల్స్ సంబంధించి ఎంసీఏహెచ్ అంటే వాడు నీకు చెప్తాడు. సో మెటీరియల్ మాస్టర్లో ఫలానా వ్యూస్లో ఫలానా డేటాని మనం ఇచ్చేయాలి, సో ఎన్హాన్స్ చేయాలి అన్నప్పుడు అప్పుడు నీకు ఈ టేబుల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఈ టేబుల్స్ అంటే ఫీల్డ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సో టేబుల్స్ ఫీల్డ్స్ ఎలా చూసుకోవాలి అనేది ఇప్పుడు చెప్పాను నేను. ఓకే. సో ఈ టేబుల్స్ ఫీల్డ్స్ మీరు తెలుసుకొని సో అబాపర్తో డిస్కస్ చేసి ఎఫ్ఎస్ రాసి ఇవ్వాలి. అంటే ఏంటి ఎఫ్ఎస్ రాయడం అంటే ఫంక్షనల్గా సో ఎస్ఏపి సైన్ నుంచి ఏంటి. ఓకే. సో అండ్ అబాపర్ ఏం చేయాలి. ఓకే. సో ఆ రిక్వైర్మెంట్ నువ్వు క్లియర్గా ఎఫ్ఎస్డి రాసి ఇస్తేనే అప్పుడు అబాపర్ అనేవాడు పనిచేస్తాడు. సో ఎఫ్ఎస్డి రాయకుండా అబాపర్ అనేవాడు పని చేయడండి. సో కాబట్టి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అనేది మొన్న నీకు క్లాస్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఫంక్షనల్ స్పెసిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి సో బేసిక్గా మన రిక్వైర్మెంట్ని ముందు రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేటప్పుడు మీరు ఎఫ్ఎస్డి రాయాల్సి ఉంటుంది. సో ఫంక్షనల్ స్పెసిఫికేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫంక్షనల్ లాజిక్. సో టేబుల్స్ ఫీల్డ్స్ ద్వారా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. టేబుల్స్ ఫీల్డ్స్ ద్వారా మనం ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే సో ఈ డెవలప్మెంట్ ఈ ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఉందో సో ఈ ఎన్హాన్స్మెంట్ వచ్చేటప్పటికి మనకి బ్యాపీ లెవెల్లోను బ్యాడీ లెవెల్లో చేస్తూ ఉంటారు. సో ఎన్హాన్స్మెంట్ 2 టైప్స్ ఉంటాయి. ఓకే. సో ఈ ఎన్హాన్స్మెంట్ ఏంటంటే ఉన్న ప్రోగ్రామ్కి ఎక్స్టెన్షన్ చేస్తారు. అంటే కొన్ని ఫీల్డ్స్ని యాడ్ చేయడం అంటే ఎక్స్టెన్షన్ చేయడం. ఓకే. సో ఈ ఎన్హాన్స్మెంట్ కాబట్టి సో ఫస్ట్ మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్ ఎవరు, హూ ఇస్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎన్హాన్స్మెంట్, హూ ఇస్ ద టెక్నికల్ కన్సల్టెంట్ ఓకే రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎన్హాన్స్మెంట్. అలాగే సో మనకి డెవలప్మెంట్ స్టార్ట్ డేట్ ఎప్పుడు. ఓకే. సో అలాగే టెస్టింగ్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, అలాగే గో లైవ్లో మనకి ఎప్పుడు వెళ్తుంది ఎక్స్పెక్టెడ్, ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ వేసుకొని సో రెడీ చేస్తాం అనమాట. అలాగే ఎక్స్పెక్టెడ్ టైం సో అంటే ఏంటి మొత్తం సో ఎస్టిమేటెడ్ అవర్స్ ప్లాన్. సో దీన్ని మనం ఎక్స్పెక్టెడ్ టైం అంటే ఏంటి ఎస్టిమేటెడ్ అవర్స్ ప్లాన్. సో ఎస్టిమేటెడ్ అవర్స్ ప్లాన్ మనం సో అబాపర్కి ఇవ్వాలి. ఓకే. సో ఎస్టిమేటెడ్ అవర్స్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. సో ఈ అబాపర్ సైడ్ నుంచి ఎస్టిమేటెడ్ అవర్స్ ప్లాన్, అబాపర్ సైడ్ నుంచి ఎస్టిమేటెడ్ అవర్స్ ప్లాన్ చెప్పి మనకి టోటల్గా ఎన్ని డేస్ పడుతుందని చెప్పి క్లయింట్కి నోటిఫై చేయాలన్నమాట. సో ఆ తర్వాత మీరు బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ అయిపోయిన తర్వాత సో దాన్ని మనం యాజ్ ఈజ్ అంటాం. ఓకే. సో అలాగే టు బి డాక్యుమెంట్ ఏంటి, సో అలాగే ఎస్ఏపిలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఫీల్డ్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే. సో తర్వాత మీరు చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్ అంతా కూడా మీరు రెడీ చేసిన తర్వాత పీర్ రివ్యూ చేయించాలి సీనియర్ మెంబర్ చేత. సో అలాగే ప్రాసెస్ డయాగ్రామ్ లాంటివి ఏమైనా ఉంటే సో ప్రాసెస్ డయాగ్రామ్ కూడా మనం చూపించాల్సి ఉంటుంది అన్నమాట. సో అలాగే సో ఫంక్షనల్ లాజిక్ ఏంటి, ఓకే. సో ఫంక్షనల్ లాజిక్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ టెక్నికల్ లాజిక్ ఏంటి సో అనేది కూడా సో మనం డిస్కస్ చేయాలి అబాపర్. అలాగే ఏ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఏ కైండ్ ఆఫ్ జీ ప్రోగ్రామ్స్ లేదా జీటీ కోడ్స్ సో ఇవేంటి అవసరం ఉంటుందా, జీ టేబుల్స్ సో రిక్వైర్మెంట్స్ ఉంటుందా అన్నది కూడా మనం డిస్కస్ చేయాలి. సో ఇది ఎఫ్ఎస్లో ఇవన్నీ మెన్షన్ చేసి మనం ఎఫ్ఎస్ ఎలా ఉంటుంది అనేది సో జస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో మీకు చూపించడం జరిగింది. సో ఇవన్నీ ఎఫ్ఎస్లో రాసి మనం అబాపర్కి ఇస్తే
సో అబాపర్తో మనం డిస్కస్ చేసి అప్పుడు ఆ ఫీల్డ్స్ అన్ని కూడా కస్టమ్ ఫీల్డ్స్, కస్టమ్ స్క్రీన్ ఫీల్డ్స్ ని కూడా మీకు యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి రియల్ టైంలో రిక్వైర్మెంట్ మనకి ఇలా ఉంటుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ అన్ని కూడా మనకి సో చేయాల్సి ఉంటుంది అండి రేపు పొద్దున రియల్ టైంలో. ఓకే. సో కాబట్టి రియల్ టైంలో జాబ్ అనేది దీనికి మీరు ఒక 10 days, 5 days అలా తీసుకుంటారనమాట. ఓకేనా? సో కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ జాబ్ ఈజీయే, కష్టం అనుకోకండి. 1, 2 చేస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేయాలన్నది. ఓకే. వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీ అబాపర్తో కూర్చొని ఓకే. సో మీరు డిస్కస్ చేసి ఓకే. సో రిక్వైర్మెంట్ ఎలా రావాలి అవుట్‌పుట్ అనేది డిస్కస్ చేసి మాట్లాడుకుంటే ఓకే. అండ్ మీరు వాళ్ళకి రెస్పెక్టివ్ టేబుల్స్, ఫీల్డ్స్, ఇన్‌పుట్స్ ఓకే. వాళ్ళు అడిగిన అన్ని ఇన్ఫర్మేషన్ మీరిస్తే అబాపర్ చేసి పెడతాడు. అలాగే ఈ కాన్సెప్ట్‌లో మనకి ఎంఎం సంబంధించిన ఏమన్నా కాన్ఫిగరేషన్స్, మన ఎంఎం సంబంధించిన ఏమన్నా కాన్ఫిగరేషన్ ఫంక్షనల్‌గా ఉంటే అవి మనం చేసి పెడతాం. సో టెక్నికల్‌గా మనం ఎఫ్ఎస్ రాస్తే మనం రాస్తే అబాపర్ మనకి టెక్నికల్ స్పెసిఫికేషన్ రాస్తాడన్నమాట. సో టెక్నికల్ స్పెసిఫికేషన్, ఎఫ్ఎస్ 2 కూడా మనం మన ఫంక్షనల్ స్పెసిఫికేషన్, టెక్నికల్ స్పెసిఫికేషన్ రెండిటిని కూడా సిఆర్‌లో మనం అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట ప్రాసెస్ ప్రకారం. సో అట్లాగే ఏంటంటే మనకి వన్స్ మనకి ప్రాసెస్‌లో యాడ్ చేసిన తర్వాత అంటే సిఆర్‌లో యాడ్ చేసిన తర్వాత సో మనకి నెక్స్ట్ చేయాల్సిన పనేంటంటే సో దీనికి సంబంధించి మీరు కాన్ఫిగరేషన్ మీ సైడ్ నుంచి అయిపోతే, సో అబాప్ సైడ్ నుంచి కూడా అయిపోతే, సో మీరు ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్‌ని, వర్క్ బెంచ్ రిక్వెస్ట్‌లు అబాప్ సైడ్ నుంచి మీది కస్టమైజ్డ్ రిక్వెస్ట్‌లు రెండిటిని కూడా సో మీరు ఫార్వర్డ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి ఇంటర్వ్యూవర్‌కి. ఓకే. ఇలా మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తేనే ఇంటర్వ్యూలో ఈజీగా సెలక్షన్ అయిపోతారు. ఓకే. ఇలాంటి కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఎవరు బయట కూడా చెప్పరు. ఓకే. చాలా తక్కువ మంది చెప్తారు. సో కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్లయితే ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ మనకు వచ్చింది కాబట్టి మేము సో దీని మీద రీసెర్చ్ చేసి సజెస్ట్ చేసాము మన క్లయింట్స్‌కి. సో కాబట్టి మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను నేను. ఓకే. సో కాబట్టి ఇందులో మీ రోల్ ఏంటి అంటే సో ఇందులో మీ రోల్ ఎంఎం సంబంధించిన బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఏమైతే ఉంటాయో ఓకే. ఆ కాన్ఫిగరేషన్స్ మీరు చేసుకోవడం. ఓకే. అలాగే టెస్టింగ్‌ని పెర్ఫార్మ్ చేయటం. ఓకే. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై ఓకే. అబాపర్. సో బట్ అబాపర్ చేయాలి అంటే నువ్వు ఎఫ్ఎస్ రాసి ఇవ్వాలి. సో ఎఫ్ఎస్‌లో ఫంక్షనల్ లాజిక్ ఇవ్వాలి. ఓకే. సో అలాగే ఏ టేబుల్స్, ఏ ఫీల్డ్స్ మీద సో అనాలిసిస్ చేసి ఆ టేబుల్స్, ఫీల్డ్స్ ఇన్పుట్స్ ఇచ్చి రిలవెంట్ టేబుల్స్ ఇవ్వాలి. అంతేగాని సంబంధం లేని ఫీల్డ్స్ కాదు. సో రిలవెంట్ టేబుల్స్, రిలవెంట్ ఫీల్డ్స్ డీటెయిల్స్ ఇచ్చి సో అది మనం సాధించాల్సి ఉంటుందన్నమాట రిక్వైర్మెంట్. ఓకేనా? సో ఇది మనకి కాన్సెప్ట్. ఓకే. ఇక్కడి దాకా చూడండి. సో ఈ క్లాసెస్ ఏవైతే చెప్తున్నామో ఇవన్నీ రియల్ టైమ్ క్లాసెస్. ఓకే. మిస్ అవ్వకుండా ఈ క్లాసెస్ మీరు ఫాలో అయితే మీరు ఈ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు జాబ్‌లో చెప్తే 100% సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఈ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఇవి. ఓకే. లాస్ట్ మీకు ట్రై షిఫ్ట్ నేను 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి చెప్తున్నా. 3 క్లాసులు అయిపోయి 4 క్లాసులు, 4 క్లాస్. ఈ 4 క్లాసులు ఎన్ని క్లాసులు చెప్తానో అన్ని క్లాసుల వీడియోల్ని మీరు బాగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రేపు పొద్దున్న మీకు కస్టమైజ్డ్ రిపోర్ట్స్ చెప్తాను. ఓకే. సో తర్వాత క్లాస్‌లో ఎన్హాన్స్‌మెంట్స్ చెప్తాను. ఓకే. సో ఇవన్నీ తర్వాత క్లాస్‌లో ఇంటర్ఫేసెస్ చెప్తాను. సో ఇలా ఫార్మ్స్ మొన్న అయిపోయింది. ఓకే. సో ఇలాంటి క్లాసెస్ మీకు బయట చెప్పడం చాలా కష్టం, దొరకవు ఇవన్నీ కూడా. చాలా జాగ్రత్తగా విని మీరు సో దాంట్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ నోట్ చేసుకొని పేపర్ మీద లేదా బుక్ మీద నోట్ చేసుకొని ఇవన్నీ అడాప్టర్ చేస్తాడు అని చెప్పి మీరు ఆ బిజినెస్ ప్రాసెస్‌ని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే చాలు. కన్ఫర్మ్‌గా జాబ్ సెలెక్షన్ అవుతారు. ఓకేనా? ఓకే సార్. రైట్.